ఫ్రెండ్స్, మీరు సస్పెన్స్ తో నిండిన మర్డర్ మిస్టరీ మూవీస్ చూడాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే మీకు ఇష్టమైన మూవీస్ ఈ లిస్ట్ లో ఖచ్చితంగా దొరుకుతాయి. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మంచి మూవీతో వీడియో స్టార్ట్ చేద్దాం. నంబర్ 1 మూవీ పేరు శారీ. ఇది 2025లో రిలీజ్ అయిన ఒక సైకో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. కథలో ఆరాధ్య అనే ఒక అమ్మాయి ఉంటుంది. తను ఒక ఇన్ఫ్లుయెన్సర్. తను ట్రెడిషనల్ హార్ట్ మరియు సారీలో ఉన్న లుక్స్ తో బాగా ఫేమస్ ఉంటుంది. ఒక అబ్బాయి ఉంటాడు, అతను ఒక ఫోటోగ్రాఫర్. తను ఆ అమ్మాయిని చూసి చాలా డిస్టర్బ్ అయిపోతాడు. అతను ఆ అమ్మాయిని ఫాలో చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎలాగో ఒకలా ఆ అమ్మాయిని ఫోటోలు తీయడానికి ఒప్పిస్తాడు. అతను మెల్లగా ఆ అమ్మాయికి తన నిజ స్వరూపం చూపిస్తాడు. ముందుకు వెళ్లే కొద్దీ ఆ అమ్మాయి ఆ సైకో కిల్లర్ నుండి ఎలా తప్పించుకుంటుందో తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మీకు సైకో బెత్ సైకో కిల్లర్ మూవీస్ ఇష్టమైతే ఈ మూవీ మీకోసమే. మూవీ ప్రైమ్ వీడియో మరియు యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 2 మూవీ పేరు ఉగ్రం. ఇది 2023లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 6.5 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో శివ అనే ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అతను ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అతను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు, కానీ వాళ్ల ఫ్యామిలీ ఒప్పుకోదు. అప్పుడు శివ వాళ్ల ఫ్యామిలీని కాదని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి అయిన తర్వాత వాళ్లకు ఒక పాప పుడుతుంది. శివ తన చిన్న ఫ్యామిలీతో ఎంతో సంతోషంగా ఉంటాడు. కథలో ట్విస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే తన భార్య పాప ఇద్దరు కూడా కనిపించకుండా పోతారు. అయితే శివ వాళ్లని వెతకడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు, కానీ వాళ్లు దొరకరు. అయితే ఆఖరి వరకు శివ తన ఫ్యామిలీని వెతకగలడా? వాళ్ళిద్దరూ ఎక్కడ మిస్ అయ్యారు? దీని వెనుక స్టోరీ ఏమిటి అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీని నెట్ఫ్లిక్స్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. నంబర్ 3 మూవీ పేరు విరూపాక్ష. ఈ మూవీని మీలో ఎంతమంది చూశారో కామెంట్ చేసి తెలపండి. ఇది 2023లో రిలీజ్ అయిన ఒక హారర్ సస్పెన్స్ డీలర్ మూవీ. దీనికి 7.2 IMDb రేటింగ్ దొరికింది. కథలో సూర్య అనే ఒక అతన్ని చూపిస్తారు. తను ఎలాంటి ఊరిలోకి వెళ్తాడు అంటే ఆ ఊరికి ఒక శాపం ఉంటుంది. ఆ ఊరిలో ప్రజలు సడన్ గా మిస్టీరియస్ రీతిలో చనిపోతూ ఉంటారు. అయితే సూర్య దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఎందుకు ఊర్లో ఉన్న వాళ్లందరూ మిస్టీరియస్ రీతిలో చనిపోతున్నారు అని తెలుసుకోవాలి అనుకుంటాడు. అయితే సూర్య దీని వెనుక ఉన్న మిస్టరీని తెలుసుకోగలడా? మూవీలో ఎలాంటి ట్విస్ట్ అండ్ టన్నులు వస్తాయో తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. నేను మీకు మూవీ యొక్క బేసిక్ కథ మాత్రమే చెప్పాను. మూవీలో మీకు మంచి స్టోరీ మరియు మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ చేయడానికి దొరుకుతుంది. అది మిమ్మల్ని చివరి వరకు చూసేలా కట్టిపడేస్తుంది. ఈ మూవీని మీరు నెట్ఫ్లిక్స్ మరియు ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. నంబర్ 4 మూవీ పేరు జనగణమన. ఈ మూవీ 2022లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 8.3 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో ఒక కాలేజ్ ప్రొఫెసర్ ని చూపిస్తారు. ఒకరోజు సడన్ గా అతన్ని ఎవరో చంపేస్తారు. కాలేజ్ ప్రొఫెసర్ చనిపోయిన తర్వాత కాలేజ్ స్టూడెంట్స్ చాలా ఎక్కువ హైపర్ అయిపోతారు. అప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అయితే ప్రొఫెసర్ యొక్క మర్డర్ ఎవరు, ఎందుకు చేశారు? పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కేస్ని సాల్వ్ చేయగలరా? ముందు స్టోరీలో ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్నులు వస్తాయో తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. నేను మూవీ యొక్క బేసిక్ స్టోరీ మాత్రమే చెప్పాను. నిజంగా చెప్పాలంటే మూవీలో చాలా మంచి స్టోరీ చూడటానికి లభిస్తుంది. మిమ్మల్ని ఆఖరి వరకు స్క్రీన్ తో కట్టిపడేసే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూడాలి అనుకుంటే ఈ మూవీ మీకోసమే. మూవీని నెట్ఫ్లిక్స్ లో చూడవచ్చు. నంబర్ 5 మూవీ పేరు అన్వేషిప్పిన్ కండెత్తం. ఇది 2024లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 7.4 IMDb రేటింగ్ దొరికింది. కథలో ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరిలో కొంతమందికి ఒక అమ్మాయి శవం దొరుకుతుంది. ఆ అమ్మాయి మర్డర్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి థామస్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ని ఆ ఊరికి పంపిస్తారు. అయితే థామస్ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. మొదట్లో ఈ కేస్ అతనికి చాలా సులువుగా అనిపిస్తుంది. ఎలాగైతే ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగుతుందో ఎలాంటి మిస్టీరియస్ విషయాలు బయటపడతాయి అంటే అవి మీ మతిని పోగొడతాయి. అయితే థామస్ ఆ కిల్లర్ ని పట్టుకోగలడా? ఆ అమ్మాయిని ఎవరు మర్డర్ చేశారు, ఎందుకు చేశారు? కథలో ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్నులు వస్తాయో ఫైండ్ అవుట్ చేయడానికి ఈ మూవీని చూడాలి. మూవీ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజేటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.